అసద్భి తెలియని వాళ్ళు పాపం ఏం చేస్తారు, వాళ్ళు నామజాత్యాదిభి పేరుతోనూ ఏదో ఫలానా జాతితో వాళ్ళు పిలుస్తారు. మనుష్య జాతి, జంతు జాతి, పక్షి జాతి, ఈ రకంగా వాళ్ళు తెలియక పిలుస్తారు. ఏం చేస్తాం? నయోగవాన్ నయుక్తో భూత్ నైవ పార్థివయోక్ష్యతే. వాటి వేటితోనూ కూడా సంబంధం లేనిది ఆ పరమార్థము. తన దేహంలోనూ పరదేహాల్లోనూ ఉన్నప్పటికీ కూడా అది ఒకటే విజ్ఞానమయము. అటువంటిదే పరమార్థం. రెండు అని ఎవరంటున్నారో వారికి తత్వం తెలియదు అని. రెండు ప్రశ్న లేదు. ఎప్పుడు రెండు లేదో ఒకటి కూడా లేదు. అప్పుడు రెండే లేనప్పుడు ఒకటి ఎందుకు చెప్పాలి? ఒకటికి ప్రయోజనం ఏమిటి? సంఖ్యకి ఒకటి అంటున్నాం. రెండవది ఉంటే కదా ఒకటి కావాలి. రెండు లేనప్పుడు అవసరమే లేదు కదా. అందువల్ల ఆ రెండు చెప్పినప్పుడే ఒకటి వస్తుంది. రెండు అనేది ఎప్పుడు లేదో అప్పుడు ఒకటి కూడా కలిసిపోతుంది. ఏకమని చెప్పాల్సిన పని కూడా లేదు అని మనం యోగ వాసిష్టంలో చెప్పుకుంటూ వస్తున్నదే అది విషయం. చాలా అన్ని కథల్లోనూ చివరికి ఇది చెప్తారు యోగ వాసిష్టంలో. మీరు గమనించే ఉంటారు. ఇది ఏకత్వము లేదు, ద్విత్వము లేదని మళ్ళీ ప్రశ్న వేస్తారు. మీరు అన్ని కథల్లోనూ చూడండి, లీలావతి ఉపాఖ్యానం నుంచి, ఆకాశజోపాఖ్యానం నుంచి. సరే అండి, రెండు లేదన్నారు, బాగానే ఉంది, ఒకటి కూడా లేకపోవటం ఏమిటి అని అంటే, ఒకటికి ప్రయోజనం ఏమిటి? రెండు లేనప్పుడు ఒకటే ఎగిరిపోతుంది అన్నారు. కాబట్టి ఒకటని చెప్పాల్సిన పని లేదు. మరి ఏకమేవా ద్వితీయం అంటున్నారు కదా అని అంటే అది అర్థమే ఎందుకోసం? ఉపదేశార్థం అంతే, ఉపదేశం కోసం అంతే, లేకపోతే అది కూడా అవసరం లేదు. ఇక చెప్పానే అవధూత సంబంధం ఇప్పుడు వస్తోంది. అవధూత సంబంధం, జడభరత అవధూత గణపతి సచ్చిదానందావధూత సంబంధం ఇక్కడ వస్తోంది. ఏమిటది? వేణురంధ్ర ప్రభేదేన, వేణురంధ్ర ప్రభేదేన. చూడండి, వేణురంధ్ర ప్రభేదంతో ఎట్లా వినిపిస్తుంది? అట్లా వినిపిస్తుంది, ఉదయ రవిచంద్రికలాగా. వేణురంధ్ర ప్రభేదేన భేద షడ్జాది సంజ్ఞిత. షడ్జము, ఋషభము, గాంధారము, ఇవన్నీ పేర్లు ఎట్లా